చూసినవా భాగ్యమ్మ పోతే తల్లి ఎంత బాధపడుతుందో. తండ్రి భూమయ్య తల్లి లచ్చవ్వ ఓ బిడ్డ అని బిడ్డ పోడు ముందర కూర్చొని అలా బిడ్డ పండుగ చేస్తాడు. తండ్రి తల్లి నా బిడ్డ మా కళ్ళ ముందర నువ్వు వద్దువా భాగ్యవ్వ, రేపు నేను చచ్చిపోతే ఒక పిడికడు మన నేర్తావు అనుకున్నావు కానీ మా కళ్ళ ముందర నువ్వు వద్దువా బిడ్డ, నా కడుపు కండి విడిచినా భాగ్యవ్వ. ఇవాళ నీ కొడుకు నేర్తాను కాకంత పలుగా వచ్చిండు, నీ అక్క పిల్లలు వచ్చిండు, నీ అన్నదమ్ములు బావలు మరుగుల బిడ్డలు వచ్చిండు, కొడుకులు వచ్చిండు. బిడ్డ కాకంత పలుగా ఇల్లు తింటుంటే భాగ్యమ్మ, రేపు పొద్దుగా ఆడగల ఇంటి కాళ్ళు పోతే నీ ఇల్లు తిన్నావో నువ్వు లేని ఇల్లు ఇల్లు తిన్నావా నువ్వు లేని వాడ తిన్నావా మూడు ముల్లా కట్టుకున్నావా భాగ్యమ్మ, దుఃఖం పెట్టి వెళ్ళిపోతున్నా బిడ్డు. ఆ కన్న తల్లిదండ్రులు చూడు 11 రోజుల బట్టి కన్నీరులేరా. అందుకే అందరూ 80 ఆమడవైన ఎన్ను కానరాదు, 90 ఆమడవైన తోడ పుట్టిన తోడు దొరకది, కొంటే భూములు దొరుకుతాయి, కట్టె పిల్లగంలో ఉడతారు, వెళదామంటే రాజ్యాలు ఎక్కుదామంటే గుర్రాలు దొరుకుతాయి కానీ 80 ఎన్ను కానరాదు. ఇక తోడ పుట్టిన తోడు అక్క ఉంటే బతికే కొండంత పండుగ చేస్తలేదా నారా. రేపు గట్ల మనం చచ్చిపోతేనయ్యా మనకు కొడుకులు ఉన్నారు కానీ కూర్చొని ఏడిసేది బిడ్డ లేరు. బిడ్డలుంటేనే భూమి మీద బ్రతుకుతా కాదు, లేదనేదుంటే నీ పాలాల కాలవడి ప్రాణం తీసుకుంటానన్నది శకుంతలదేవి. ఇదేమో చిత్రము, ఈ చిత్రం మన్నువాడ శ్రీరాముడు చిత్రం 7 దొరకదా. ఆడల్లో మాట్లాడితే సిమెంట్ ఇటుకలతో గోడ ఎన్నట్టు బలంగా గట్టిగా ఉంటుందా అంట. నా మొగలో మాట్లాడతాను అది ఈత గమ్మలతో జరిగినట్టు చూస్తుంటది. ఆడోళ్ళకు సంప్రదాయం 5 నిమిషాలలో రాయటువంటి భర్తలు అక్కువగా తీసింది. ఆచార రాజు భార్య మాట విన్నాడు, భార్య ముఖం చూసి ఓ బామ శకుంతలదేవి కొడుకులతో బిడ్డ అయితే బతుకున్నావు, అది లేదంటే నా కళ్ళ ముందే చచ్చిపోతున్నావు, నువ్వెందుకు చచ్చిపోవాలి, నేనెందుకు బతుకుండాలి, భర్తతోనే భార్య కిలువ ఉంటది, భార్యతోనే భర్త కిలువ ఉంటది.